అందరికీ దండాలు దండాలు దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మస్తుగా ఉన్నారు కదా? మరి నేను మీ శృతి పాటలు మీ అందరికీ కూడా దండాలు పెడతానా. మరి మన క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఉల్లా పాట అన్నాక శృతి ఉండాలి, ఆట అన్నాక కిక్ ఉండాలి. మరి ఆట పాట అంటే ధూమ్ ధామ్ జోష్ ఉండాలి. మరి ఇవాళ రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఒక్కరినొక్కరు పోటీగా పందెం కోళ్ళ లెక్క సిద్ధంగా చూస్తూనే ఉన్నారు. ఇక మన పొట్టెళ్ళు ఢీకొంటే ఎట్లుంటుందో గట్లనే కూర్చున్నారు. మరి ఇక షురూ చేసేద్దాము. మరి చూద్దాము ఎవరెవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రో. ఇటు దిక్కైతే మరి మీ అందరికీ తెలుసు కదా, క్వార్టర్ ఫైనల్స్లో ఉన్నాము. చూద్దాం ఎవరు ఎట్లా పడతారో, ఎవరు ఏ నుంచి వచ్చిర్రో ఒక్కసారి అరుచుకుందాము. అన్నా మల్లేష్ అన్న ఎట్లున్నావు? బాగున్నావా? ఓ నేను మంచిగా ఉన్నా. మరి జుంగల్ తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారు, సూపర్గా తయారు వచ్చిర్రు. మరి ఇటు దిక్కు ఎవరు వచ్చిర్రు చూడాలి కదా, ఒక సూప్ వేసుకుందామా? అమ్మా ఎవరు? మన వీరేశలింగం అన్న ఎట్లున్నావే? మస్తుగున్నావా? నువ్వు ఎప్పుడు మంచిగానే ఉంటావు. జుంగల్ తయారుగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారు. మరి మీరు సిద్ధంగానే ఉన్నారు, వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు, నేను సిద్ధంగానే ఉన్నా. మరి మన అసలైన మనిషి సిద్ధంగా ఉన్నాడా లేదా తెలుసుకోవాలి కదా. మీరు పాడతారు, నేను మాట్లాడతా, కానీ మనం ముచ్చటినాలంటే మనకు పెద్ద మనిషి ఉండాలి కదా. మరి ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, మీ అందరికి ఎరికే, మీ అందరు ఇష్టపడే మా ముద్దుల మా యశ్పాల్ అన్న. బాగున్నారా అన్న? బాగున్నారా తల్లి? అందరు వచ్చినట్టేనా? అందరు వచ్చిర్రన్నా. మరి క్వార్టర్ ఫైనల్స్ అంటే మొత్తము అగ్గి మీద ఇట్లున్నట్టున్నారు. మరి షురూ చేద్దామా? దుమ్మారం అయ్యాలా? దుమ్మారం చేస్తారో మరి మన స్టేజ్ నే ఇరగొడతారో చూడాలి. మరి సరే రైట్ రా, షురూ చేద్దామా? మా అన్న కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ముందుగా మొదటి ఉద్దితోని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాము. మొదటి ఉద్దిలో మరి పెబ్బ అన్న, మలేష్ అన్న మీతోనే మొదలు పెడదాం. రావాలి జరా. మల్లేష్ అన్న మంచిగా తయారై వచ్చినవే. మరి ఏడికెళ్ళి వచ్చినావు? మాది సిద్దిపేట జిల్లా, ఉస్నాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఓకే, మరి మంచి పాటలతోనైతే అత్తడన్న. మరి పెబ్బ నువ్వు చక్కగా వాడతావు, నీ జుంగలు చక్కగా వాడతాయి. మరి అసలే క్వార్టర్ ఫైనల్స్ ఆదిలు ఉంచుకొని పాడే కానీ. ఇల్లన్నీ మల్లేలు యాడియోయి మరిది లావుదా మెరబడ్డాయోయి, నా మరిది లావుదా మెరబడ్డాయోయి. ఇల్లన్నీ మల్లేలు యాడియోయి మరిది లావుదా మెరబడ్డాయోయి, నా మరిది లావుదా మెరబడ్డాయోయి. మరుమల్లె తోటాకు నీళ్లు గట్టబోతే నిండుకున్నై మల్లెలమ్మ, ఓదినమ్మ నిండుకున్నై మల్లెలమ్మ. అన్ని గిచ్చుళ్ళు యాడియోయి మరిది లావు గీవులు పడ్డాయోయి, నా మరిది లావు గీవులు పడ్డాయోయి. రెండు మండల నడుమ ఒంటరిగా నేనుంటే గీవుకున్నై మండలమ్మ, వదినమ్మ గిచ్చుకున్నై మండలమ్మ. బాలుడు పుట్టిండాని బామల్లా విలిపించి బాలునికి బలమడుగా పోయి, నా మరిది బాలునికి బలమడుగా పోయి. సూర్యగ్రహణముంది చంద్రగ్రహణముంది, సవలోకాలేటి సారంగూడని విలువరమ్మ,
వదినమ్మ సారంగూడని పిలువరమ్మ వదినమ్మ సారంగూడని విలువరమ్మ వదినమ్మ సారంగూడని విలువరమ్మ వదినమ్మ సారంగూడని విలువరమ్మ వదినమ్మ సారంగూడని విలువరమ్మ. బా అన్న ఎంత చక్కగా వాడినవే, పాడతా అంటే వినబుద్ధి అయింది. ఇక మా అన్న యశ్పాల్ అన్న, ఇది సారంగధర కథలో ఉన్నటువంటి పాటలా కనపడుతుంది. సారంగధరుడు నన్ను పిలవండి అని చెప్పేసి అని అంటుంది. సారంగధర కథ జానపద ఒక మంచి కథ ఉందన్నమాట. ఆ కథలో ఉన్న పాట కావచ్చు ఇది అన్న. మంచి బాగా పాడావు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్నా చెల్లె మరి సిద్ధమా? సిద్ధం. మరి యుద్ధానికి సిద్ధం. మరి రావాలి ఇక. రావాలి, వచ్చేస్తాం. అన్న నీ పేరైతే నాకు తెలుసు, కానీ ఒక్కసారి మన ప్రేక్షకులకు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తావా? చెప్తా. నా పేరు వీరేశలింగం, నాది వికారాబాద్ జిల్లా. అయితే ఉమ్మడి మామ్నార్ పాలమూరు జిల్లా నుంచి ఈ కళాకారం తీసుకొస్తూ మరి యొక్క ఆటపాట కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఏం పాట పట్టుకొచ్చినావు అన్న? దంచి దంచి నిన్ను చూతూ రాజన్న, దంచలేక నిన్ను చూతూ. దంచియా? ఇక పాటను ఎంత దంచుతాడో చూద్దాం. సరేనా అన్న? దుమ్ము లేపితే నువ్వు రాళ్ళు లేపాలి. దంచేదే అంతేనా? ఇక దంచు షురూ చేయి నీ దంచుడు కథ. మరి దంచి నిన్ను చూతూ రాజన్న, దంచలేక నిన్ను చూతూ. దంచి నిన్ను చూతూ రాజన్న, దంచలేక నిన్ను చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నిన్ను చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నిన్ను చూతూ. చెరిగి నిన్ను చూతూ రాజన్న, చెరగలేక నిన్ను చూతూ. చెరిగి నిన్ను చూతూ రాజన్న, చెరగలేక నిన్ను చూతూ. చెరగదలక దానిపైన రాజన్న చెరువు కట్టనెక్కి చూతూ. చెరువు కట్టనెక్కి చూతూ. దంచలేక నిన్ను చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నిన్ను చూతూ. కోడి నిన్ను చూతూ రాజన్న, కోడలేక నిన్ను చూతూ. కోడి నిన్ను చూతూ రాజన్న, కోడలేక నిన్ను చూతూ. కోడదలక దానిపైన రాజన్న కోట గోడ నెక్కి చూతూ. దారి కట్టము నీకే వస్తూ. దంచి నిన్ను చూతూ రాజన్న, దంచలేక నిన్ను చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నెక్కి చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నెక్కి చూతూ. కొడికి పిల్లలందము రాజన్న, నెమిలికే మోయి కలందం. నల్ల కొడికి పిల్లలందము రాజన్న, నెమిలికే మోయి కలందం. నడబోయే నడబోయే నల్ల టాడానికి ఎడమ చేతి గాజులందం. ఎడమ చేతి గాజులందం. దంచి నిన్ను చూతూ రాజన్న, దంచలేక నిన్ను చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నెక్కి చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నెక్కి చూతూ. దంచదలక దానిపైన రాజన్న దంచెకోలా నెక్కి చూతూ. వేలారే వేలారే
వా పాట అయిపోయినాక కూడా మళ్ళీ మొదలు పెడుతున్నావు. అమ్మో ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకో పాట పాడుతట్టున్నాడు అన్న. మస్తుగా వాడినావు అన్న, జబర్దస్త్గా వాడినావు. మాకైతే మంచిగా అనిపించింది. మరి నీ దంచుడు కార్యక్రమం అన్ననే షురు చేస్తాడు అన్న. ఎట్లుంది మరి పాట? ఇది మంచి పాట. ఇటువంటి పాటలు చాలా జారు జారు బండ మీద నా స్వామి చెక్క దంచే మామ కొడుక, చెక్క వచ్చి శంప నాటే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే, చెప్ప వచ్చి శంక నాటే నా స్వామి చెప్పరాని దుఃఖం వచ్చే. ఈ స్టైల్లో చాలా పాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ పాట కూడా ఏంటంటే హాస్యమైన పాట, ప్రేమికుల జానపద పాట. బాగుంది, సూపర్. ధన్యవాదాలు. ఇద్దరు పెబ్బలు అయితే చాలా చక్కగా వాడిరన్న. మరి ఇప్పుడు జుంగలని మొదలు పెడదామా? అసలైన పోటీ షురు అవుతుంది. మరి అసలు పోటీ ఇది కదా. మరి పెబ్బలు అయిపోయారు. ఇక మీ జుంగలు ఎట్లా పాటలు పాడతారో మేము వినాలనుకుంటున్నాం. మరి మల్లేష్ అన్న ఎవరిని పంపిస్తున్నావు? మన సైదల గంగాజల రావాలి. ఏడికెళ్ళి వచ్చినావు? మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్ చెప్పాల విలేజ్ అక్క. జగిత్యాల ముద్దు బిడ్డ వచ్చేసింది. ఏం పాట పట్టుకొని వచ్చేసినావు? అన్నా చెల్లెళ్ళ గురించి అక్క పాట. అన్నా చెల్లెల సేకరణ పాటనే అన్న చెల్లెల అనుబంధం గురించి వాడతావు. అవునక్క. మరి మంచిగా వాడు, మా అందరికి కూడా మనసుకి తాకాలి. ఓకే షురూ చేయి. జాజి నిమ్మ పండ్ల రైకే విండిన్నో జాజి నిమ్మ పండ్ల ఎన్నాడు రానోడు అన్నచినాడో ఎన్నాడు రానోడో అన్నచినాడో ఎన్నాడు రానోడో నిలిచి కన్నీరే తీసే కాళ్ళకు నిలిచి కన్నీరే తీసే కాళ్ళకు నిలిచి చేతికి నిలిచి జైవారా చూసే చేతికి నిలిచి జైవారా చూసే చేతికి నిలిచి ఏమైందే చెల్లమ్మ ఏడుపులెందుకే ఏమైందే చెల్లమ్మ ఏడుపులెందుకే ఏమైందే చెల్లమ్మ పాలోళ్ళ బాధలు పడలేక ఉన్నా పాలోళ్ళ బాధలు పడలేక ఉన్నా పాలోళ్ళ బాధలు పడవలనే చెల్లమ్మ పలమందే దాకో పడవలనే చెల్లమ్మ పలమందే దాకో పడవలనే చెల్లమ్మ నీ కొడుకు కొండల్లా కొడువుండేదాకో నీ కొడుకు కొండల్లా కొలువుండేదాకో నీ కొడుకు కొండల్లా
నిజంగా ఎంతో అద్భుతమైన పాట తీసుకొచ్చినావు చెల్లె నువ్వైతే. థ్యాంక్ యూ అక్క. అన్న ఈ మంచి పాటని మీ మాటల్లో. ఈ పాటలో చాలా అంటే స్టోరీ చిత్రీకరణ కనపడుతుంటుంది అనమాట. అన్న ఇంటికి రావటము, నీళ్ళు ఇవ్వటము, నీళ్ళు ఇచ్చిన తర్వాత చెయ్యి తడిమి చూడటం, చెల్లికి ఏమైనా దెబ్బలు తగిలినాయా, చెయ్యి బార చూసి, చేతికి నీళ్ళు ఇచ్చే చెయ్యి బార చూసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చే, అట్లా ఆ చెల్లెని తడుముతుండనమాట. ఎన్ని బాధలు ఉన్నాయి ఏందనేది. ఇట్లా జానపద గాథల్లో అనేకమైన పాటలు ఉన్నాయి. ఆ చక్కని పాట ఇది కూడా మంచి పాట పాడినావు, గంగాజలం. నీ పేరు గంగా అంటే సరిపోద్ది, కానీ జలము రెండు కలిపి ఉన్నాయి అంటే సంపూర్ణమైనటువంటి పేరు. సూపర్, గంగాజలం బాగా పాడినావు అమ్మ. ఇక ఈ గంగాజలంకి వెళ్ళి బయటకు వద్దామా మనం? అద్దం అంటే మరి ఇక్కడ ఏం చేస్తారో చూద్దాము. అన్న ఎవరిని పంపుతావు మరి ఇప్పుడు? అక్కడ నుంచి గంగాజల శైలి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మా రాజా వస్తున్నాడు. రాజా మనకు లక్ష్మి కటాక్షాన్ని ప్రసాదించే లక్ష్మీదేవిని స్తుతిస్తూ మీ ముందుకు వస్తుండు. సరే మరి రాజా, నువ్వు అట్లా కూర్చుంటే కాదు, మరి రావాలి, లేవాలి. కానీ అమ్మయ్య రాజా వచ్చినావు కదా, మరి ఏడికెళ్ళి వచ్చినావు? నేను వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పడంపల్లి గ్రామం అక్క మాది. మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? అన్న చెప్పిన పాటనేనా? లక్ష్మీదేవి పాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు భజన పాటలలో వినేవాడిని ఈ పాటను. ఒక భజన పాటతోని మరి రాజా సిద్ధంగా ఉన్నాడు. మరి ఎట్లుంటుంది ఆ పాట? ఇందాం మరి, షురూ చేయి కథ. కనలేని కనులేలనమ్మా, వినలేని చెవులేలనమ్మా, నిన్ను చూడ మనసాయనమ్మా, రాలేక మేముంటిమమ్మా. కనలేని కనులేలనమ్మా, వినలేని చెవులేలనమ్మా, నిన్ను చూడ మనసాయనమ్మా, రాలేక మేముంటిమమ్మా. దరిలేని బ్రతుకాయనమ్మా, నడిమీట పడవాయనమ్మా, దరిలేని బ్రతుకాయనమ్మా, నడిమీట పడవాయనమ్మా, దరిజేర్చి మము బ్రోవలేవా, దయతో నమము బ్రోవరావా. కనలేని కనులేలనమ్మా, వినలేని చెవులేలనమ్మా, నిన్ను చూడ మనసాయనమ్మా, రాలేక మేముంటిమమ్మా. నిలంపాటిలో నీవుంటివమ్మా, నిలంపాటి శ్రీలక్ష్మమ్మా, నిలంపాటిలో నీవుంటివమ్మా, నిలంపాటి శ్రీలక్ష్మమ్మా, నిలంపాటి శ్రీలక్ష్మమ్మా, రాలేక మేముంటిమమ్మా. కనలేని కనులేలనమ్మా,
నీ చెవులేలనమ్మా నిన్ను చూడ మనసాయనమ్మా రాలేక మేముంటిమమ్మా రాలేక మేముంటిమమ్మా. చాలా మంది భక్తులకి టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులకి అయితే చాలా మంది భక్తులు ఉంటారు, అమ్మవారి భక్తులు, అందరికి కూడా నచ్చే ఉంటుంది. మరి మా అన్నగారికి ఎలా ఉందో అన్న? అంటే మనిషి అన్న తర్వాత చెవులు కళ్ళు రెండు పనిచేయాలి. లోకంలో జరిగే మంచి చెడుని చూడాలి. అదేవిధంగా పక్కవారు ఏం చేస్తారో పక్కవారి కోసం మనం కొంతైనా పని చేయాలి, త్యాగం చేయాలి అనేటువంటిది హితబోధ చేసినట్టుగా ఉంది ఈ పాటలో. మంచి పాట, చాలా బాగా పాడినావు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకో జింగ తయారున్నాడా అన్న మల్లేష్ అన్న? రెడీ ఉన్నారమ్మా. ఎవరు? శ్రీకాంత్. శ్రీకాంత్ సిద్ధమా? సిద్ధం. మరి అట్లా కూర్చుంటే ఎట్లా లేవాలి కదా, రావాలి కానీ రీ. అమ్మో శ్రీకాంత్ పాట పాడక ముందే ఊపుతాడు, మరి ఊపుతాడు కూడా. మరి ఏడికెళ్ళి వచ్చినావు? మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పుట్లపల్లి గ్రామం నుంచి వచ్చిన. ఏం పాట తీసుకొని వచ్చినావు? పల్లె పాట, కోలు 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 అనే పాట పాడడానికి. పల్లె పాట, కోలు కోలు అనే పాట. ఇక నువ్వు నేను పాడతా అన్నట్టు పల్లె పాట పాడుకొచ్చినారు అంటుండు. మంచిగా వాడాలి, పోటీ గట్టిగా ఉండాలి, సరేనా? చూస్తున్నావు కదా ఎట్లా వాడుతారు ఒక్కొక్కళ్ళు. మంచిగా వాడు. కోలు 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 కొలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కొలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కొలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. నేలు గోరు శ్రీరంగపురం పేరు, పేరులోన రారా అన్న పేరు తలుసుకోరా. కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. చిక్కనేలు గోరు శ్రీరంగపురం పేరు, పేరులోన రారా అన్న పేరు తలుసుకోరా. కోలు కోలు కోలన్న కోలు కోలు, కోలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు 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 కొలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కోలు కోలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. నీలికురుల దానాన్ని ఎంట నేను రానా, వాళ్ళు జడదానా వయ్యారి వన్నెదానా. కోలు 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 కోలన్న కోలు కోలు, మేలు 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 మేలైన పిల్లదానా. నీలికురుల దానాన్ని ఎంట నేను రానా, వాళ్ళు జడదానా వయ్యారి చిన్నదానా. కోలు కోలు కోలన్న కోలు కోలు, మేలు కన్న కాను మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు 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 కోలన్న కోలు కోలు, కోలు 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 కొలన్న కాదు మేలు, మేలు కాదు
మెల్లంగా మాటలాడు కోలు కోలు కోలన్న కోలు కోలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు మెల్లంగా మాటలాడు కోలు కోలు కోలన్న కోలు కోలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు అరేవా ఏమన్నా వాడినవా అసలు ఒకేసారి ఊపేసినావు మాకైతే అసలు కూర్చొన్నాడు ఎగురుతున్నాం దుంకుతున్నాం నవ్వుతున్నాం అన్నీ ఎత్తాను మరి అంత చక్కగా వాడినావు మాకైతే మస్తు నచ్చింది ఇక నాకు నచ్చుడు కాదు కదా మా పెద్ద మనిషి ఉన్నాడు మా అన్నకి ఎట్లుందో చూడాలి నాకు తెలుసు అన్న కూడా అక్కడ చిన్నగా ఎగిరిండో చూద్దాం మరి అన్న ఎట్లుందే పాట ఈ పాట ఎగిరే పాటే దూకే పాటే కోలాటం పాట మంచి పొందిక అలతి పదాలు అంటారు వీటిని చిన్న చిన్న పదాలు నేర్కొని పాట రాయటం అనేది కవికి ఒక గొప్ప వరం అన్నమాట. చాలామంది చాలా బారు పదాలు పెట్టి రాస్తుంటారు, బరువైన పదాలు పెట్టి రాస్తుంటారు. కానీ ఈ పాటలో మొత్తం కూడా అలతి పదాలు తేలిక పదాలతోని ఉన్నటువంటి పాట కోలాటం పాట, గ్రామంలో బాగా వాడుకునే పాట. సూపర్, మంచి పాడినవుతాం. ఓకే, ఇక చివరి జింగు ఉన్నారు మరి అన్న. ఆ చివరి జింగ ఎవరు మరి? గీత అని మంచి జానపద సేకరణ పాటతో మీ ముందుకు వస్తుంది. రావాలా గీతక్క? గీతక్క, ఏ ఊరు మనది? కొల్లాపూర్ మండల్ చుక్కాయిపల్లి మాది. ఏం పాట పట్టుకొచ్చినావు? మైల కోడలదిగో అని ఒక పాట అక్క. మరి షురు ఎత్తావా? పోటీ చూసినావా ఎట్లా చేస్తారో? మరి పోటీ గట్టిగా ఉండాలి. అట్లే గీతక్క, ఈ పాటతో గీత మారిపోవాలి, సరేనా? కానీ మరి
చక్కని పాట తీసుకొచ్చినావు. ఒక మంచిగా ఒక వేరే లోకానికి పట్టుకుపోయినావు అన్నట్టు. ఇట్లా ప్రశాంతంగా ఈ పాట వినుకుంటే ఉయ్యాల ఊగిన పాట ఎంత చక్కగా ఉంటుందో ఉయ్యాల పాట లెక్క ఉంది. నాకైతే మస్తు నచ్చింది. మరి మన పెద్ద మనిషి మన పెద్ద అన్న ఉన్నాడు, యశ్పాల్ అన్న. పల్లె పసరు వాసన కనపడుతుంది ఈ పాటలో. అంటే పాటే కాకుండా గొంతు కూడా పచ్చి పసరు వాసన కనబడుతుంది. అంత మంచి జానపదం పాట ఇది. ఆ పాటలో ఉన్న అర్థము ఆమె పూజలు చేసిన తర్వాత పూజలకు అనుకూలంగా ఉన్న రోజు మీరు రావాలన్నట్టుగా ఆ ప్రియుడిని కోరుతూ ఉందన్నమాట. అంత గొప్ప సాహిత్యం. అంటే మరుగున పడిపోతున్నటువంటి జానపద సాహిత్యానికి ఇటువంటి పాటలు అద్దం పడుతున్నాయి. ఆటపాట ఇటువంటి పాటల కోసమే ఎదురు చూస్తూ ఉంది. మంచి పాట బాగా తీసుకొచ్చినావమ్మ, సూపర్ బాండావు. థ్యాంక్ యూ అన్న. మరి మొదటి ఉద్దులను అయితే అందరు అదరగొట్టేసిర్రు, పెబ్బలు మీరు వాడి అయిపోయారు. కానీ ఇప్పుడు కేవలం జుంగలు మాత్రమే వాడతాయి. మరి మొదటిగా ఎవరిని పంపిస్తాన్నావు రెండో ఉద్దిలో? గంగాజల వస్తున్నాం. గంగాజల అత్తనవా చెల్లే? రావాలా మరి? మరి ఇప్పుడు ఏం పాట పట్టుకొస్తున్నావు? ఇప్పుడు బావ మరదల్ల సాంగ్ అక్క. బావ మరదల సేకరణ పాట. సేకరణ పాట మా అత్తమ్మ నేర్పింది నాకు. మీ అత్తమ్మ మీకు నేర్పించి పంపించిందా? అత్త పేరు ఏం పేరు? భాగ్య. భాగ్య గారు. భాగ్య గారు మీకు చాలా ధన్యవాదాలు. మీ కోడలికి మంచి పాట నేర్పించి పంపించారు. మరి ఆ పాట ఎట్లుంటుందో ఇందాం ఇప్పుడు. షురూ చేయి మరి. కొత్తంగా తేలింది నాగుమల్లె దారిలో, రాగం పేటంగాడి నాగుమల్లె దారిలో. కొత్తంగా తేలింది నాగుమల్లె దారిలో, రాగం పేటంగాడి నాగుమల్లె దారిలో. అంగాడ తవ పిల్లో నాగుమల్లె దారిలో, చెర అట్లట్లా పోయత్తమే నాగుమల్లె దారిలో. అంగాడ తవ పిల్లో నాగుమల్లె దారిలో, చెర అట్లట్లా పోయత్తమే నాగుమల్లె దారిలో. నాకు సీరెలు లేవయ్యో నాగుమల్లె దారిలో, నాకు రైకలు లేవయ్యో నాగుమల్లె దారిలో. నాకు సీరెలు లేవయ్యో నాగుమల్లె దారిలో, నాకు రైకలు లేవయ్యో నాగుమల్లె దారిలో. ఏమి సీరెలు కావాలే నాగుమల్లె దారిలో, ఏమి రైకలు కావాలే నాగుమల్లె దారిలో. ఏమి సీరెలు కావాలే నాగుమల్లె దారిలో, ఏమి రైకలు కావాలే నాగుమల్లె దారిలో. పట్టు సీరెలు కావాలే నాగుమల్లె దారిలో, పట్టు రైకలు కావాలే నాగుమల్లె దారిలో. పట్టు సీరెలు కావాలే నాగుమల్లె దారిలో, పట్టు రైకలు కావాలే నాగుమల్లె దారిలో. పట్టు చీరెలు తెస్తానే నాగుమల్లె దారిలో, పట్టు రైకలు తెస్తానే నాగుమల్లె దారిలో. పట్టు చీరెలు తెస్తానే నాగుమల్లె దారిలో, పట్టు రైకలు తెస్తానే నాగుమల్లె దారిలో.
దారిలో చిట చినుకులు వచ్చే నాగుమల్లే దారిలో నా సిటి సీరెలు దడిసినాయి నాగుమల్లే దారిలో చిట చినుకులు వచ్చే నాగుమల్లే దారిలో నా సిటి సీరెలు దడిసినాయి నాగమల్లే దారిలో పట పట చినుకులు వచ్చే నాగమల్లే దారిలో నా పట్టు సీరెలు దడిసినాయి నాగమల్లే దారిలో పట పట చినుకులు వచ్చే నాగమల్లే దారిలో నా పట్టు సీరెలు దడిసినాయి 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 నాగమల్లే దారిలో అమ్మా చెల్లె చక్కని పాట, నువ్వెంత చక్కగా ఉన్నావు, నీ పాట కూడా అంత చక్కగా ఉంది. మరి అన్న చెల్లె తీసుకొచ్చిన పాట ఎట్లుంది? గ్రామాలలో నాట్లు వేసుకుంటూ పాడేటువంటి పాట, ఆ అడుగులు ఎట్లుంటాయో అడుగులకు తగ్గట్టుగా పాడేటువంటి పాట ఇది. అవును సార్. ఓకే, మంచి పాట, నాట్ల పాట ఇది. బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. లింగాన ఎవరిని పంపిస్తాను? రాజు వస్తున్నాడు. రావాలి రాజు, మరి రావాలి. మరి రాజు అప్పుడైతే అదరగొట్టేసావు. సో ఇప్పుడు ఒక అద్భుతమైన పాట తీసుకొచ్చినా అర్థమవుతుంది, ఎందుకంటే ఒక పదం వినంగానే మాకు అర్థమైపోయింది ఆ పాట. మరి నీ గొంతులో ఎట్లుంటుందో మా ప్రేక్షకులు చూడాలనుకుంటారు. మరి అదరగొట్టు, మంచి దుమ్ము లేపు. వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైకె ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో. వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, వాని రైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో. ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైకె ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో. ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో. అని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు, ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైకె ముడి మీద రాలుతే సాలయ్య రంగారామయ్యలో. ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నా రైక ముడి మీద రాలితే సాలయ్య రంగారామయ్యలో. అద్దాలు దాపిన కుచ్చుల చెప్పులతోన సందా మామయ్యలో, వాని అద్దాలు దాపిన కుచ్చుల చెప్పులతోన సందా మామయ్యలో, నా పక్క ఇంటికొచ్చి పలుకరిస్తే సాలు రంగారామయ్యలో. వాని అద్దాలు దాపిన కుచ్చుల చెప్పులతోన సందా మామయ్యలో, నా పక్క ఇంటికొచ్చి పలుకరిస్తే సాలు రంగారామయ్యలో. వాని ఎద మీద ఉండే
ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలు రైకే ముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలు వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలు దాని రైక ముడి మీద రాలి తెసాలయ్య రంగారామయ్యలు సోకైన సిన్నోడు సోపతయ్యిన సాలు సందా మామయ్యలో సోకైన సిన్నోడు సోపతయ్యిన సాలు సందా మామయ్యలో నన్ను చేసుకుంటే సాలు చెయ్యతి మొక్కుదు రంగారామయ్యలో సోపతయ్యిన సోలు నాడు అందా మామయ్యలో నన్ను చేసుకుంటే సాలు చెయ్యతి మొక్కుదు రంగారామయ్యలో సోకైన సిన్నోడు సోపతయ్యిన సాలు సందా మామయ్యలో నన్ను చేసుకుంటే సాలు చెయ్యతి మొక్కుదు రంగారామయ్యలో సోకైన సిన్నోడు సోపతయ్యిన సాలు సందా మామయ్యలో నన్ను చేసుకుంటే సాలు చెయ్యతి మొక్కుదు రంగారామయ్యలో అని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు 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 సందా మామయ్యలో నా రైకే ముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలో ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మామయ్యలో నా రైకే ముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలో 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 ఎంతో చక్కనైన పాట. ఇది అందరికీ తెలిసిన పాటనే, కానీ ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అసలు అద్భుతమైన పాట, అద్దరు కొట్టేసినావు. ఇక మా అన్నని అడిగేద్దాం. అన్న, ఈ పాట అయితే అందరికీ చాలా ప్రియమైన పాట, మరి ఎట్లా వాడిండు? ప్రియమైన పాటే కాకుండా ఎంతో సాహిత్య విలువలు, గొప్ప సాహిత్యం ఉన్నటువంటి పాట ఇది. రామస్వామి గారు రాసిన ప్రతి పాట కూడా చాలా అద్భుతమైనటువంటి పాట. అంటే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమని, ఆ వాత్సల్యాన్ని తెలియపరిచేటటువంటి పదాలు అనమాట. అంత గొప్ప పాట మన తెలుగు సాహిత్యంలో ఉండటం అనేది, జానపద సాహిత్యంలో ఉండటువంటిది గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నా. చాలా అద్భుతమైన గొంతు, మంచి గొంతు, బాగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. మరి అన్న మల్లేష్ అన్న ఎవరిని పంపిస్తానో, మరి ఇంకో జింగు ఉన్నాడు కదా, శ్రీకాంత్ వస్తున్నామా? శ్రీకాంత్ రావాలా? అమ్మయ్య శ్రీకాంత్, అప్పుడైతే అద్భుతమైన పాట పట్టుకొచ్చినావు. మరి ఇప్పుడేం పాటతో వచ్చినావు? ఇప్పుడు తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల. గట్టి పోటీ మరి కానీష్. తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. చూడు ముక్కందం చూడు తెల్లజీర పిల్ల, నీ ముక్కుకు చక్కని ముక్కెరలేదే తెల్లజీర పిల్ల. తూర్పు దేశంలో మనగల్లు తెల్లజీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. ముక్కు చూడు ముక్కందం చూడు తెల్లజీర పిల్ల, నీ ముక్కుకు చక్కని ముక్కెరలేదే తెల్లజీర పిల్ల. తూర్పు దేశంలో మనగల్లు తెల్లజీర పిల్ల, నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. తూర్పు దేశం
ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలే తెల్లజీర పిల్ల కాళ్ళన్నౌజుడు తెల్లజీర పిల్ల నీ కళ్ళకు పడ్డ గొలుసులు లేవే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలే తెల్లజీర పిల్ల కాళ్ళు చూడు కాళ్ళన్నౌజుడు తెల్లజీర పిల్ల నీ కళ్ళకు పడ్డ గొలుసులు లేవే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల తూర్పు దేశం ఓమనగల్లు తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలే తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల నీ రూపం చూసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల ఇంకోసేపు కొడితే బాగుండు అనిపించింది, అంత అద్భుతంగా కొట్టారు. అసలు ఇలా మా వాయిద్య కళాకారులు అయితే అసలు చాలా అద్భుతంగా వాయించారు ఈ పాటకి. ఇంకా ముఖ్యంగా మా డాన్సర్లు అయితే అద్దర కొట్టేసిరు. మరి మా పెద్ద మనిషి మా అన్న యశ్పాల్ అన్న మరి ఎట్లా వేసిండు మన శ్రీకాంత్ పర్ఫార్మెన్స్? చాలా బాగా చేసిండు, బాగా పాడిండు. అమ్మనగల్లు అనేటువంటి పేరు మీద చాలా ఊర్లు ఉన్నాయి. అందులో మహబూబ్నగర్ జిల్లాలో కూడా తూర్పు దేశంలో ఉండొచ్చు, తూర్పు వైపు ఉంది కాబట్టి అది తూర్పు పాటగా పాచురంలోకి వచ్చింది. మంచిగా పాడావు, బాగా పాడావు, సూపర్. థ్యాంక్ యూ అన్న. మరి ఇంకొకరు ఉన్నారా ఊపడానికి? ఉన్నారు కదా. జుంగ సిద్ధమా? జుంగ సిద్ధమే ఉంది. గీత, ఓ గీతక్క రావాలా మరి. కానీ గీతకి అప్పుడైతే అద్భుతమైన పాట పట్టుకొని వచ్చినావు, ఇప్పుడు ఏం తీసుకొచ్చినావు మళ్ళా? రారా నా ఇంటికి అది సరే అక్క, నాకు అర్థమైంది నువ్వు పోతే నేను పాట పాడతా అంటుంది. ఇక నువ్వు ఆడు, నేనే పోతా అన్నా, షురూ చేయి కానీ. ఆ
గీతక్క, ముందుగా చెప్పాలంటే నీ గొంతు అయితే అసలు మట్టి మాణిక్యం అని చెప్పాలి. పల్లెల్లో పుట్టి పట్టణానికి పైన పాట ఎంత గొప్పగా ఉందో నీ గొంతు కూడా గంతే గొప్పగా ఉంది. ఇక మా పెద్దన్నకి, మా యశ్పాలన్నకి ఎట్లుందో తెలుసుకుందాం. అన్న, అక్క పాట ఎట్లుంది? మంచిగా ఉంది పాట. పల్లెలలో ఉండేటటువంటి పాటలన్నీ కూడా జానపద పాటలు, చాలా పాటలు శ్రామిక పాటలు. శ్రామిక పాటల్లో కూలి గురించి, నాలి గురించి, భార్యాభర్తల సంబంధాల గురించి, అత్తమామల సంబంధాల గురించి, సాంఘిక పరమైనటువంటి పాటలు అనేకం ఉంటాయి. అయితే శృతికి తగ్గట్టుగా ఎంచుకోవాలి పాట ఎంచుకున్నప్పుడు. కొంచెం కింద ఫస్ట్ చరణంలో కిందికే పోయినావు, తర్వాత చరణంలో కిందికి పోయినావు, లోకి పోయినావు అనమాట. ఎక్కడ ఎత్తుకున్నావు అక్కడ ఎత్తుకోలేదు, తర్వాత దిగి ఉంటుంటే దిక్కుంటూ పోయినావు. అంటే గొంతుకు సరిపోయే పాట మంచిగా పాడినావు, బాగుంది. ఓకేనా? సూపర్. మరి మొదటి ఉద్ద అయిపోయింది, రెండో ఉద్ద అయిపోయింది. మరి మీ అందరు కూడా చూస్తారు ఏంటిది సంగతి అనేది. మరి మీ సంగతి తెలవాలంటే మా అన్నకి తెలవాలి. మరి ఎవరు ఎట్లా వాడిర్రు, ఎంత మంచిగా వాడిర్రు, అన్నకు నచ్చిందా, ఎట్లుంది అంటే మీరు అందరు రావాలి ఇడికి. మరి రావాలండి. మరి అన్న, 2 బృందాలు అయితే ఎదురు చూస్తున్నాయి తీర్పు కోసం. మరి ముందుగా మన మల్లేష్ అన్న బృందం నుంచి ఎవరు ఎట్లా వాడిరు చెప్పాలా? సరే శృతి, ఈ సీజన్ ఆటపాట 2 క్వార్టర్ ఫైనల్లో ఈ టీంకి సంబంధించిన దాంట్లో మలేషియన్ టీం నుంచి మన గంగా జలాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పాడినటువంటి పాటలో మంచి మార్కులే వచ్చినాయి మనోడికి, సెకండ్ సారి కొంచెం దెబ్బైంది. కాబట్టి ఈమె 2 పాటలకు సమానమైనటువంటి స్కోర్ వచ్చింది, అందుకే గంగా జలాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లే మన వీరేశానికి సంబంధించిన దాంట్లో కూడా రాజా అండ్ గీత ఫస్ట్ పాట చాలా బాగా పాడింది, అసలు మంచిగా పాడింది. తర్వాత రెండో పాటకు వచ్చేసరికి కొంత స్కేల్ ఆమె ఎగుడు దిగుడు అయిపోయింది. అయితే మనోడు రాజు మాత్రం 2 పాటలు అవలీలంగా ఈజీగా పాడాడు, కాబట్టి రాజుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే పాట పాడేటప్పుడు కష్టంగా భారంగా ఉండకూడదు గాయకుడికి. అలవోకగా మంచినీళ్ళు తాగిన ప్రాయంగా పాట పాడగలిగినప్పుడే అతను గాయకుడిగా నిలబడగలుగుతాడు. ఈ 2 టీముల నుంచి ఇద్దరు లేడీ జెంట్ ఇద్దరు. మరి గంగాజల గారు అలాగే మన రాజా గారు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. మీరు క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఇంకో మెట్టు ముందుకెళ్ళడం చాలా సంతోషిస్తూ చక్కని సేకరణ పాటలతో మళ్ళీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చూసిరు కదా, మరి ఇవాళ జోర్దార్గా మన క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. మరి ఇట్లాంటి మంచి ఎపిసోడ్లతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇట్లనే చూస్తూ ఉండుర్రి. ఎప్పటికీ మంచి కళ గొంతులను మీకు పరిచయం చేయడమే మా ఆటపాట యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎల్లప్పుడూ ఎప్పటికీ ఇట్లనే ఆరాధిస్తూ ఉండాలి. ఆటపాట సందడి, ఇది పల్లె పాటల సింగిడి.